హాయ్ అందరికీ నమస్కారము. ఈరోజు టేస్ట్‌గా ఉండే గార్లిక్ చికెన్ ఫ్రై ఆర్ గ్రేవీ ఎలా చేయాలో చూద్దాం. గార్లిక్ పేస్ట్ 150 గ్రామ్స్, గరం మసాలా 50 గ్రామ్స్, పెద్ద సైజు టమోటో 7 బాయిల్ చేసి తర్వాత దాన్ని మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. 1 కేజీ క్లీన్డ్ చికెన్ రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఆయిల్ ఒక 150 గ్రామ్స్ పోసి కొంచెం బాయిల్ అవ్వాలి. తర్వాత గార్లిక్ పేస్ట్ అది ఆయిల్లో వేసి ఇంకేమీ వేయకూడదు, ఓన్లీ గార్లిక్ పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేయాలి అప్ టు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. యాక్చువల్లీ గార్లిక్ పేస్ట్ 150 గ్రామ్స్ కంపల్సరీ, అది ఒకటే టేస్ట్ ఇచ్చేది మనకి ఈ గ్రేవీకి. గార్లిక్ పేస్టు అప్ టు గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేయాలి. తర్వాత చికెన్ పీసెస్ 1 బై 1 ఫ్రైలో వేయాలి, స్లోగా వేయాలి, ఎందుకంటే అది పీసెస్ కట్ అవ్వకూడదు. స్మూత్గా అదే అట్లే సాలిడ్గా మనకు దొరుకుతుంది కాబట్టి ఫుల్ చికెన్ పీసెస్ ఫ్రైలో వేసి స్మూత్గా మిక్స్ చేయాలి. అంతా మిక్స్ అయిన తర్వాత జస్ట్ ఫర్ 5 మినిట్స్ కవర్ చేసి స్లో ఫ్లేమ్లో బాయిల్ చేయండి. ఆఫ్టర్ 5 మినిట్స్ అగైన్ స్లోగా మిక్స్ చేయండి. సో అప్పుడు మంచిగా బాయిల్ అయి ఉంటుంది, అట్లీస్ట్ 60% బాయిల్ అయి ఉంటుంది. దెన్ ఇప్పుడు మనము చిల్లీ పౌడర్, గ్రీన్ చిల్లీ, తర్వాత గరం మసాలా ఇప్పుడు మనం మిక్స్ చేయాలి. ఇంతవరకు నేను సాల్ట్ వేయలేదు, సో సాల్ట్ ఫైనల్గా వేస్తాము, జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు టమాటో మిక్సీ చేసిన పేస్ట్ని ఇప్పుడు యాడ్ చేయాలి. ఇన్ దట్ సాల్ట్ ఆల్సో యాడ్ చేయాలి. రిక్వైర్మెంట్ ఎంత మనకి సాల్ట్ కావాలన్నా అంత యాడ్ చేసి మంచిగా మిక్స్ చేయాలి. మీకు గ్రేవీ ఇంకా ఎక్కువ కావాలంటే హాఫ్ గ్లాస్ హాట్ వాటర్ మిక్స్ చేసి బాగా మిక్స్ చేయండి. నా సజెషన్ ఏంటంటే నీళ్ళు యాడ్ చేయొద్దండి, ఆ టమాటో జ్యూస్లోనే మనకి గ్రేవీ దొరుకుతుంది, అదే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లో కానీ చపాతీలో కానీ తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఎంజాయ్. మీకోసం ఈ గార్లిక్ చికెన్ ఫ్రై రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోలు ముందు మీకోసము అప్లోడ్ చేయాలనుకుంటున్నాను.